I am going inside the Big Boss house. I have almost reached. Can't wait to see Nag sir and the house. బిగ్ బాస్ మెమరీ స్టార్ట్ అయిపోయాయి. నాగ్ సార్ ని చూసి చాలా రోజులు అయిపోయినాయి. ఈసారి 2 houses ఉండొచ్చేమో. ఆయన అడుగు పెట్టేశారు, ఇంకా నేను అడుగు పెట్టబోతున్నాను. Oh wow! They have so many eyes. ఎవరి ఫేసో తెలీదు. నేనే తప్పు చేయలేదు బిగ్ బాస్. లోపలికి ఎలా వచ్చానంటే వాష్రూమ్ అరే లాక్ చేసేసారు. బాయ్ గాయ్స్, వాళ్ళందరూ వస్తే నేను ఇక్కడే ఉంటాను. ఓకేనా? ఓ మై గాడ్, లాక్ అయిపోయా. కామనర్స్ కి సెలబ్రిటీస్ కి మధ్యలో చాలా పెద్ద గొడవ జరగబోతుంది అనిపిస్తుంది. చూద్దాం ఎవరు వస్తారు, ఎలా వస్తారు, ఎందుకు వస్తారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఎస్, మీరు thumbnail చూసింది నిజమే. ఐ యామ్ గోయింగ్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? అఫ్ కోర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే చాలా 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 మంచిగా రెడీ అవ్వాలి. సో రెడీ అవుతున్నాను. బట్ బిగ్ బాస్ సీజన్ 9 కి ప్రియాంక జైన్ ఎంట్రీ అంటే ఎలా ఉండాలి? ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. అఫ్ కోర్స్ మామూలుగా ఉండదు కాబట్టి ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ది బ్యూటిఫుల్ హోమ్ టూర్ ఆఫ్ అవర్ హౌస్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. చాలా 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 మిస్ అవుతున్నాను బిగ్ బాస్ సీజన్ 7 ని. ఐ నో మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఐ థింక్ అంటే ఎవరు ఏ సీజన్ లో వెళ్ళుంటారు వాళ్ళకి వాళ్ళ సీజన్ బెస్ట్ అనిపిస్తుంది. బట్ ఆర్స్ వాజ్ అ సూపర్ డూపర్ బెస్ట్ అప్రూవ్డ్ బై ది ఆడియన్స్ అన్నమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్? సో ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్. దిస్ సీజన్ ఇస్ అ లాట్ విత్ చాలా 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 క్రేజీ ఫన్ తో మొదలయ్యింది. అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది, కామనర్స్ వస్తున్నారు. దట్స్ గోనా బి రియల్ ఫన్. సో ఐ కాంట్ వెయిట్. రైట్ నౌ నేనైతే ఫస్ట్ గా రెడీ అయిపోయి ఐ కాంట్ వెయిట్ టు బీ inside the Big Boss house. I can't wait to be inside the Big Boss house and meet Nag sir today. So I am so excited. Let's go and enjoy today. ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగా చీటింగా? Big Boss tour with me. Come, let's go. ఈ మధ్య మన ఫిల్మ్ స్టార్స్ అందరూ ఈ రియాలిటీ షోల మీద పడ్డారండి. తెలుసులేవా, అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఏదో కాన్సెప్ట్ ఇచ్చి యాక్ట్ చేయమంటారు. అదేగా Just can't wait to see Nag sir and the house. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. Oh my god, yay, I am here and ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. హాయ్ అనిల్. నేను వచ్చేసాను ఫైనలీ. ఓ మై గాడ్, నాకు ఫ్రెష్ మెమరీస్ స్టార్ట్ అయిపోయినాయి. బిగ్ బాస్ మెమరీస్ స్టార్ట్ అయిపోయాయి. అలా టచ్అప్ చేసుకుని రెడీ అయిపోతాను బికాస్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ ద హోమ్ టూర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అండ్ ఐ హావ్ గాట్ రెడీ. ఫుల్ వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కాల్ వస్తే ఐ జస్ట్ వాంట్ గో మీట్ నాగ్ సార్ ఫస్ట్. సో పాసిబుల్ అయితే నేను మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ఐఎమ్ సో యాంగ్షియస్. నేను చాలా రోజులు అయిపోయినాయి, చాలా నెలలు అనొచ్చు నాగ్ సార్ ని చూసి. పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. ఓ మై గాడ్, మై హార్ట్ బీట్ లబ్ అవుతూనే ఉంది. యూ కెన్ సీ దట్ బ్లష్ ఆన్ మై ఫేస్ బికాస్ హీ ఈస్ మై ఫేవరెట్ అనమాట. నేను పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నానా లేదా, ప్రాపర్ కదా, అంత రెడీ కదా. అండ్ ఇంకా ఆ క్యూరియాసిటీని తట్టుకోలేకపోతున్నా. ఐ థింక్ till I meet him my heartbeat will be the same. He's truly inspiration to all of us. Hats off to his dedication and hard work. A very big responsibility on him. తిట్టినా, టీచింగ్స్ చేసినా, ఏది చేసినా మన మంచి కోసమే ఉంటుంది కాబట్టి ఐ ట్రూలీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అఫ్ కోర్స్ దిస్ సీజన్ అగ్ని పరీక్ష నుంచి చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. Let's vote for the one who deserves the most number of votes, guys. The one who deserves to win should win. సో ప్లీజ్ జాగ్రత్తగా చూసి ఏ కంటెస్టెంట్ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు, కష్టపడుతున్నారు అని మీకు తెలిస్తే, అంటే మీకు అనిపిస్తే వాళ్ళకి ఓట్ చేసి గెలిపించండి. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ ఆస్క్ యూ. ఎంకరేజ్ చేయరా. ఐఎమ్ ఆల్సో సూపర్ ఎక్సైటెడ్. బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి. ఏ కంటెస్టెంట్స్ ఎలా ఆడబోతున్నారు అని. ఐ వాంట్ టు గో అండ్ సీ సారీ సీజన్ హౌస్ ఎలా ఉండబోతుంది. మై గాడ్, నేను
అనిపిస్తుంది. బట్ యా, I am truly happy that I'm here. Chalu mari chalu. Okay, let's wait for the call and go and meet Nakshi. Oh my god. ఎవరైనా నన్ను పిక్ చేయండి. I just can't believe Nakshi కలిసి వచ్చాను నేను. Guys, అబ్బా, he has that magic అండి. He is called king for a reason. King నాగార్జున గారు. We love you, sir. So I just met him. Sir ది ఇప్పుడే షూట్ అయ్యిందంట. సో అయిపోయి ఇంకా లాంచ్ కోసం మొత్తం రెడీగా ఉన్నారు. ఆయన అడుగు పెట్టేశారు. ఇంకా నేను అడుగు పెట్టబోతున్నాను. మనం అడుగు పెట్టామంటే సీజన్ హిట్ అనుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? సో బిఫోర్ గోయింగ్ టు ద హౌస్ అండి, కాఫీ వచ్చేసింది. కాఫీ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మేమందరం కొట్లాడేది కాఫీ కోసమే. బికాస్ కాఫీ ఈజ్ ద మెయిన్ స్ట్రెస్ బస్టర్ అక్కడ అని చెప్పొచ్చు. ఒకసారి అమ్మాయి ఇక్కడే బిగ్ బాస్ ల్యాండ్ లోనే కూర్చొని తాగుతుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. పాపం ఎంతో మంది కాఫీ కోసం గొడవలాడతారు లోపల. కాఫీలో కూడా స్పెషల్ గా చెప్పాలంటే నాకు బ్లాక్ కాఫీ అనేది నేర్పించింది శోభ. సో శోభ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ మీట్ ద లవ్ ఆఫ్ మై లైఫ్, దట్ ఈస్ బ్లాక్ కాఫీ. లైక్ ఇట్ ఈస్ ఫర్ యూ. కాఫీ హ్యాస్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్. బట్ ఆ లోపల ఇట్ వాస్ లైక్ బంగారం. సో ట్రెజర్ లాగా అనిపించేది టేస్ట్. A few moments later. So we are ready. Nenu, Vishnupriya and Amardeep garu, we three are gonna go inside and give a blast to you all. That's gonna come on social medias kabatti adi akkada chuseseyandi. Danto patu crazy pictures diguthamandi. Ma Instagram mottham daddarillipotundi. BB9 season చూడడానికి సిద్ధమైపోండి. Let's go and give a big blast. 2 seconds later. ఏయ్ బాబు లేవ్. లైట్స్ ఆఫ్ అవ్వలేదు, ఇంకా పడుకోలేదు. సారీ బిగ్ బాస్, మీరు మళ్ళీ కుక్కలు ఎక్కడ సౌండ్ వేస్తాయని. నాకు ఎందుకో కామనర్స్ కి సెలబ్రిటీస్ కి మధ్యలో చాలా పెద్ద గొడవ జరగబోతుంది అనిపిస్తుంది. బికాజ్ ఇట్లానే డివైడ్ చేసేసారు. బిగ్ బాస్ చుచ్చు పెట్టేశారు కాబట్టి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఓ మై గాడ్, బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తారు ఇవన్నీ. క్యూట్ బెడ్ షీట్స్ దే హ్యావ్. కలర్స్ అసలు ఎవరైతే డిజైన్ చేశారో బిగ్ బాస్, మీరు డిజైనర్ ని హైర్ చేశారు, మామూలు డిజైనర్ కాదండి. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బాబు గారు. ఓ మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్. అందరికి బెడ్స్ కింద ఉంటాయి యాక్చువల్లీ స్పేస్ పెట్టుకోవడానికి, బట్ ఇక్కడ అయితే ఇట్లా కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. లుక్ అట్ దిస్. అక్కడ అంత పైన ఎవరైనా హైట్ వాళ్ళు ఉంటేనే అవుతుంది. వాట్ ఈస్ దిస్? ఐ థింక్ దిస్ ఇస్ ద వాష్రూమ్. ఓ నైస్. దేర్ ఇస్ వన్ మోర్ డోర్. జైల్ వాష్రూమ్. సో వీళ్ళు ఏం చేశారంటే జైల్లో ఉన్న వాష్రూమ్ కూడా ఒకటే, అండ్ ఇక్కడ నుంచి ఎవరైతే బ్యాచ్ ఈ రూమ్ లో ఉంటారో ఆ వాష్రూమ్ కూడా ఒకటే. రెండు సైడ్ నుంచి డోర్ ఒకేసారి ఓపెన్ అయితే అంటే పోయింది. ఎంతకి తెగించారా? నో బట్ దే హావ్ గివెన్ అ లాక్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. బాగుంది. సేవ్ ఎలక్ట్రిసిటీ, లైట్ ఆఫ్ చేయండి. ఓ వావ్ బిగ్ బాస్, నాకు ఈ ఇల్లు చాలా నచ్చింది. కానీ ఇది మెయిన్ ఏంటంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ఐ చూసి నాకు చాలా భయం వేస్తుంది. దట్ ఐ, దే హ్యావ్ సో మెనీ ఐస్. అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. ఎవరి ఫేసో తెలీదు. ఏంటండి అరాచకం? బట్ బిగ్ బాస్, ఐ లైక్ దిస్ ప్లేస్. లెట్స్ గో అవుట్. నేనే తప్పు చేయలేదు బిగ్ బాస్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ప్లీజ్ నన్ను బయట తీసుకెళ్ళండి. ఓ మై గాడ్, ఇలా ఎవరైనా పాపం తప్పు చేయని వాళ్ళని లోపలేసేస్తే, లేదు ఖచ్చితంగా తప్పు చేస్తేనే బిగ్ బాస్ లోపలికి వేస్తారు. కాబట్టి లాస్ట్ టైం అయితే నేను దీని నుంచి బయటకు రావచ్చు, లోపలికి వెళ్ళొచ్చు అన్నట్టు ఉండే రాడ్స్. ఇప్పుడైతే నాకు కూడా వీల్లేదు. కాబట్టి ఎవరైతే ఇరుక్కుంటారో బాబా. ఓ మై గాడ్, దిస్ ఫీల్స్ గుడ్. బట్ మాకు డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ ఉండే కాబట్టి ఎవరైనా తేజ వచ్చి దూకినా మాకు వాటర్ ఎట్లా వచ్చేది. ఈ సీజన్ లో ఎవరెవరు తప్పు చేస్తారు ఇక్కడే వచ్చి నుంచోవాల్సి వస్తుంది. కాబట్టి చూద్దాం ఎవరు వస్తారు, ఎలా వస్తారు, ఎందుకు వస్తారు. మనం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే వీ హ్యావ్ టు ఎంజాయ్ కదా. దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్. లోపలికి ఎలా వచ్చానంటే వాష్రూమ్ అరే లాక్ చేసేసారు. ఓకే, ఓపెన్ ఉంది. నేను భయపడ్డాను నన్ను ఇక్కడ లాక్ చేసేస్తారేమో అని. ఓ వావ్,
ఓ మై గాడ్, దిస్ బటర్ఫ్లై సో 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 బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. ఇంకొకటి విషయం అయితే నేను మర్చిపోయాను, నాకు సుస్సు వస్తుంది, వాష్రూమే చూడలేదు. ముఖ్యమైన విషయం ఎలా మర్చిపోతాం? లెట్స్ గో ఇన్సైడ్ ద వాష్రూమ్. ఓ వావ్, దిస్ ఈస్ సో బ్యూటిఫుల్. చాలా బాగుంది. నేను ఒక్కసారి దీని లోపలికి వెళ్ళి కూర్చున్నాను. I was inside the space. Actually, I'll just see if I can fit in today. Bye guys. వాళ్ళందరూ వస్తే నేను ఇక్కడే ఉంటాను, ఓకేనా? Oh my god, I lock అయిపోయా. నన్ను బయట తీయండి. Oh, thank you so much. నేను లాక్ అయిపోయా, భయపడ్డా నేను. ఓకే, లెట్స్ గో అవుట్. నాకైతే లోపల లాక్ అయిపోయాను. లాస్ట్ టైం అయితే పల్లవి ప్రశాంత్ వచ్చి తీసాడు, ఇప్పుడైతే వచ్చి ఎవరు తీసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు సేవ్ చేశారు. ఈసారి కూడా 2 వాష్రూమ్స్, 2 టాయిలెట్స్ అండ్ 2 స్నానం గదులు. చచ్చిపోతామండి ఇంతమంది ఉన్నప్పుడు. ఓన్లీ 2 వాష్రూమ్స్ అంటే చాలా కష్టం. వాష్రూమ్ టూర్ చూడండి, రండి చూడండి. ఇది వాళ్ళ కమోడ్, ఇది వాళ్ళ టైల్స్, ఇక్కడ డస్ట్బిన్ అండ్ స్మెల్ కొడితే కొట్టడానికి స్ప్రేలు కూడా ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మేము జనరల్గా మైక్స్, ఈరోజు మైక్ ఇవ్వలేదు కదా, మైక్స్ని చాలా మిస్ అవుతున్నామండి. ఇక్కడ మైక్స్ పెట్టేయచ్చు, టవల్స్ పెట్టేయచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకా స్నానానికి గదిలు బాగుంది. అండ్ మీరు దగ్గరకు వచ్చి చూస్తే ఎవరైనా లోపలికి వచ్చి పడుకుంటారో లేదో, ఏడుస్తారో లేదో అన్న దానికి కూడా మైక్స్ అసలు తగ్గేదేలే. బట్ ఐ లవ్ ద కలర్స్, చాలా బాగున్నాయి. మా టైంలో కలర్స్ చాలా బాగున్నాయి, పెయింటింగ్స్ చాలా ఉన్నాయి ఈసారి. క్రేజీ, ఐ లవ్ ద స్పేస్. 6.5 hours later. గైస్, బిగ్ బాస్ హౌస్ నేను ప్రియాంక గారు నేను కూడా వెళ్ళి చూసానండి. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు చాలా మంది నన్ను ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి బిగ్ బాస్ 9లోకి. నా నిన్ను కోరి సీరియల్ వల్ల నేను రాలేకపోయాను ఈసారి. మీ దయ వల్ల మంచి టీఆర్పీతో నడుస్తుంది కాబట్టి నన్ను ఈ బిగ్ బాస్లోకి అంటే నేను రాలేకపోయాను. ఓకే, బట్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేశానండి నేను కూడా. సో చాలా చాలా బాగుంది. నేను చాలా అంటే చాలా నిజంగా నేను చూసి వచ్చా ఫస్ట్. నేను మొత్తం హోమ్ టూర్ వచ్చాను. సరిపోయింది మరి. అంటే ఇది బిగ్ బాస్ ఓకే బిగ్ బాస్ వచ్చాక వస్తుంది. మీరు చూసుంటారు 2 రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక క్యాప్టెన్ రూమ్, సెపరేట్ రూమ్ ఒకటి ఉంది. క్యాప్టెన్ దాట్ ఈస్ బ్యూటిఫుల్, మంచి స్పేషియస్ గా ఉంది అది. అండ్ తర్వాత ఏంటి సెపరేట్ కొంచెం మేకప్ కిట్స్ కూడా పెట్టారు అక్కడ. అంటే మేకప్ రూమ్ లాగా, పౌడర్ స్పేస్ లాగా చాలా. అండ్ కిచెన్ కూడా మార్చేశారు. ఫస్ట్ ఇటు సైడ్ ఉండే, ఇప్పుడు ఇటు సైడ్ ఉంది. కానీ చాలా అద్భుతంగా అంటే డిజైన్ చేశారు. నాకు చాలా నచ్చిందండి. బ్యూటిఫుల్ హౌస్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ దిస్ సీజన్. కాబట్టి షిప్ వెళ్ళట్లేదు, బట్ ఎవరెవరైతే డిజర్వింగ్ గా ఉన్నారు వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి ప్లీజ్ గైస్. అఫ్ కోర్స్ అందరూ డిజర్వింగ్, ఎవరైతే కష్టపడతారు, బెస్ట్ గా ఆడతారు, బెస్ట్ గా వాళ్ళు 200 కాదు 400% ఇస్తారు, వాళ్ళకి ఓట్ చేయండి, గెలిపించండి. అండ్ నేను శివ అయితే ఈ రోజు ఫుల్ డే చాలా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ అయితే నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఇప్పుడు వచ్చాను. శివ ఎంత బ్యూటిఫుల్, ఎంత హ్యాండ్సమ్, ఎంత హాట్ గా ఉన్నారు. అబ్బా చాలా చాలా ఐ మిస్ నాగ్ సార్ సో మచ్. అంటే ఎవ్రీ వీకెండ్ వి వుడ్ మీట్ హిమ్ నా. నాగ్ సార్ వి లవ్ యూ. ఐ రియలీ లవ్ ది హౌస్ అండ్ మీరు కూడా చూసారు కూడా. I know you all love the house. So ఇలాగే చూస్తుండండి మన నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్, నెవర్ ఎండింగ్ టేల్స్ ఎంటర్టైన్మెంట్. టాటా బై బై. నెక్స్ట్ వీడియో ఒకవేళ మీకు కొత్త వీడియోస్ ఏమైనా బిగ్ బాస్ హౌస్ మీద కావాలి అంటే కింద కామెంట్స్ లో పెట్టండి. విల్ సీ ఇఫ్ వి కెన్ వర్క్ ఆన్ ఇట్ అండ్ గివ్ యు అ బ్యూటిఫుల్ కంటెంట్. సో స్టే ట్యూన్డ్. సీ యు